దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచో నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యంను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. సంఘంగాను సమాజంగాను కూడుకున్న మేమందరము వాక్యం చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు కృపను అనుగ్రహించి వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యతా భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి మరి సంఘంగాను సమాజంగాను కూడుకొనడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తుంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మరి ఈరోజు ప్రియులారా, సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. ప్రియులారా, ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చెరువులోనికి వచ్చి మీతో వాక్యం పంచుకొనడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను. ప్రియులారా, మరి ప్రియులారా, ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మరి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. చూడండి ప్రియులారా, మరి చూడండి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అనే అంశము నేర్చుకుందాం. ప్రియులారా, మరి ఈ అంశమును మనము శ్రద్ధగా హృదయాన్ని మరి అటు ఇటు ఆలోచించకుండా హృదయాన్ని కేంద్రీకరించుకొని సంఘంగా కూడుకున్న మనము సంఘంలో ఈరోజు మనం సంఘానికి వెళ్తున్నాము. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, ఆ మాటలలో ఆ మాటల ప్రకారంగా ఆ వాక్య ప్రకారంగా మన హృదయాలు సరిగా ఉన్నాయా లేవా, లేకుంటే మన హృదయాలను సరిచేసుకుని మనమందరము వాక్యం విని వాక్యానుసారంగా జీవించి మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మరి సంఘానికి వచ్చిన మనము శ్రద్ధతో వాక్యం వింటూ మనమందరము వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మరి ఈరోజు మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, రోమిల రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా, రోమిల రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము చదువుకున్నట్లయితే ప్రియులారా, ప్రభు అయిన యేసు మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేయకుడి. చూడండి పిల్లరా, ఏమంటుంది పిల్లరా, మెట్టుకు చివరికి ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచన చేసుకున్నకుడి. పిల్లరా, మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి యేసుక్రీస్తును ధరించుకునక ముందు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, మరి ఇప్పుడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న తర్వాత శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమని ఆలోచన చేసుకున్నటకని ఎందుకు చెప్తున్నాడు? పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. శరీరంలో పాప స్వభావం ఉంది. చూడండి పిల్లరా, శరీరంలో పాప స్వభావం ఉంది. శరీరంలో ఏముంది? పాప స్వభావం ఉంది. అందుకోసమే పిల్లారా, మనము ఆలోచన చేసినట్లయితే ఇంకా మనం ఆలోచన చేద్దాం పిల్లారా. మరి శరీరంలో పాప స్వభావం ఉంది. మరి ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే మరి ఎవరు శరీరానుసారులు దేవుని సంతోషపరిచారట. శరీరంలో పాప స్వభావం ఉంది. మరి శరీరానుసారంగా జీవించేవారు దేవుని సంతోషపరిచేవారు కాదట. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి అపవాది దేనికి ఆశలు కల్పిస్తాడు? శరీరానికి ఆశలు కల్పిస్తాడు. దేవుడు ఆత్మను సరిచేయడానికి చూపిస్తాడు.
మనం ఆలోచన చేయాలి పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి, మనం ఏ విధంగా ఉన్నాం. మరి చూడ, క్రీస్తులోనికి రాకముందు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది, మరి క్రీస్తుని ధరించుకున్న తర్వాత ఇంకా శరీర విషయమైన ఆలోచన చేయకూడదు అంటున్నాడు. ఎందుకు? శరీరంలో ఏమున్నది? శరీరాన్ని దేవుడు ఏ విధంగా మరి మా ప్రారంభంలో ఆదామును ఏ విధంగా రంగప్రవేశం తీసుకొచ్చాడు దేవుడు, ఆలోచన చేద్దాం పిల్లారా. మరి శరీరంలో ఏమున్నది? శరీరంలో పాప స్వభావం ఉన్నది. అందుకోసమే శరీర విషయమైన ఆలోచన చేయకూడదు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం పిల్లరా. ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి మనం ఆలోచన చేద్దాం. దీని మనము పరివచనం ఆలోచన చేసినట్లయితే దీని అర్థం ఏంటి అన్నది మనం ఆలోచన చేసినట్లయితే, పాపభరితమైన కోరికలకు లొంగిపోకుండా, చూడండి పిల్లరా, పాపభరితమైన కోరికలకు లొంగిపోకుండా, శరీరాన్ని అనుసరించకుండా ఆత్మను అనుసరించి నడుచుకోండి అంటున్నాడు పిల్లరా. శరీర కోరికలు అంటే పాపభరితమైన కోరికలు లొంగకుండా, శరీరాన్ని అనుసరించకోకుండా, శరీరాన్ని అనుసరించకుండా ఆత్మను అనుసరించి నడుచుకోండి అని చెప్తున్నాడు పిల్లరా. ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే చూడండి ఏంటి అంటే, మనము ఒక శరీరంకు సంబంధించిన దుస్తులు ధరించుకున్నట్లుగా కాదు పిల్లరా. శరీరముకు ఏ విధంగా దుస్తులు ధరించుకుంటామో అలాగే మనము యేసుక్రీస్తు జీవించిన విధానంలో, యేసుక్రీస్తు జీవించిన విధానము, ఆయన బోధనలను అనుసరించి జీవించాలి పిల్లారా. మరి శరీర విషయమే ఆలోచన చేసుకోకండి అంటే అర్థం ఏంటి? చూడండి పిల్లారా, శరీరానికి సంబంధించిన కోరికలు, కామ, క్రోధ, పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన వాటిని, మత్సరమైన వాటి మీద మనసు పెట్టకూడి అని అంటున్నాడు పిల్లరా. మరి ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. శరీరానుసారంగా నడుచుకోకూడదు. చూడండి పిల్లరా, ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛలను నెరవేర్చరు అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. ప్రారంభంలో దేవుడు ఏ విధంగా ఆదామును భూమి మీదకి రంగప్రవేశం చేశాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఆదామును దేవుడు ఏ విధంగా భూమి మీదకి రంగప్రవేశం చేశాడు అనేది మనము లేఖనం చూసుకున్నట్లయితే పిల్లరా, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం పిల్లరా. ఇది చాలా చక్కగా మనం మనసు పెట్టి మనం అర్థం చేసుకుంటే చాలా అద్భుతం పిల్లరా. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, నేల మట్టితో బొమ్మను చేశాడు పిల్లరా. ప్రారంభంలో ఆదామును ఏ విధంగా మరి తయారు చేస్తున్నాడు అనేది మనము ఆలోచిస్తున్న పిల్లరా. దేవుడు ప్రారంభంలో మరి ఆదామును ఏం చేసిన? నేల మంటితో నరును నిర్మించి, అంటే బొమ్మను చేసి, దేవుడై ఉన్న ఆత్మలో నుండి కొంచెం ఆత్మను ఊదగా. చూడండి పిల్లరా, దేవునిలో నుండి, దేవుడై ఉన్న ఆత్మలో నుండి కొంచెము భాగము ఆ మట్టి బొమ్మలోనికి ప్రవేశించబడ్డది. అందుకోసమే పిల్లరా, మనం చాలా చక్కగా అర్థమై నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, ఆదాము మరి కదులుతున్నాడు, ఆదామయ్యాడు. మరి మట్టి బొమ్మనే ఆదామా? మట్టి బొమ్మలోనికి ప్రవేశించిన ఆత్మన ఆదామా? మట్టి బొమ్మలోనికి ప్రవేశించిన ఆత్మనే ఆదాము. చూడండి పిల్లరా, మరి ఆదాము ఒంటరిగా ఉండుట దేవుని సంకల్పానికి సరి అయినది కాదు. అందుకోసమే ఆదాముకు సాటి అయిన సహాయం చేశాడు దేవుడు. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెంకను తీసి నారిని స్త్రీని చేశాడు. వారి ఇరువురిని ఆశీర్వదించాడని లేఖనం చెప్తుంది పిల్లరా. ఆదికాండము 1వ అధ్యాయము 22వ వచనంలో చదువుకున్నట్లయితే పిల్లరా, 27, 28 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. దేవుడు వారిని ఎందుకు ఆశీర్వదించాడు అంటే పిల్లల 27, 28, 1వ అధ్యాయం 27, 28, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించి దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి, దానిని లోపరుచుకునుడి, సముద్రం చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చూడండి పిల్ల, వీరిరువురిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి భూమిని నిండించుడి, ఫలించుడి,
ఎట్లా? దేవుని చిత్తానుసారంగా, దేవుని మాట ప్రకారంగా అని ఏం చేశాడు? వారిని ఏదైనా తోటలో పెట్టాడు పిల్లారా. ఏదైనా తోటలో పెట్టి ఏం చేశాడు? వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆదాము వాళ్ళను ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టి వారికి ఆజ్ఞ ఇవ్వవలసిన అవసరం ఏంటి? మనం ఆలోచన చేయాలి పిల్లారా. శరీరములో పాప స్వభావం ఉన్నది. ప్రారంభంలోనే దేవుడు మేడ్ బై గాడ్, చూడండి పిల్లారా, మేడ్ బై గాడ్ మట్టి నుండి బొమ్మను చేశాడు. మట్టి బొమ్మలోనికి జీవాత్మను ఊదాడు. చూడండి పిల్లారా, ఆదాము మరి మట్టి బొమ్మనే ఆదామా? మట్టి బొమ్మలోనికి పంపిన జీవాత్మనే ఆదాము అంటే జీవాత్మనే ఆదాము. అందుకోసమే శరీరములో పాప స్వభావం ఉన్నది. అందుకోసమే ఆత్మానుసారంగా జీవించాలి, దేవుని మాట కట్టుబడి ఉండాలి అని ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ జీవవృక్ష ఫలాలన్నీ మీరు తినవచ్చును, ఈ పళ్ళు అవన్నీ తినవచ్చు, కానీ తోటలో ఉన్న మధ్యలో ఉన్న చెట్టు ఫలమును తినకూడదు. మరి తింటే ఏమవుతుంది? తింటే చనిపోతారని చెప్తున్నాడు పిల్లారా. మరి మనం ఆలోచన చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 16-17 వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. నిరభ్యంతరంగా తినవచ్చును. 17, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. చూడండి పేరా, ఎందుకు ఇప్పుడు ఈరోజు మనము ఈ క్రైస్తవ సమాజానికి మనము మూలమార్థం కావడం లేదు. ఆదామును ఏ విధంగా మట్టి బొమ్మను చేశాడో, మట్టి బొమ్మలోనికి మరి నాసికారంధ్రంలో మట్టి బొమ్మలోని జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మయను. మరి మట్టి బొమ్మనే ఆదామా? జీవాత్మనే ఆదాము అంటే జీవాత్మనే ఆదాము. అందుకోసమే శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి ఏదైనా తోటలో వారిని ఆదాము వాళ్ళని పెట్టాడు. వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను అనుసరించి జీవించినంత వరకు దేవుని స్వభావంలో దేవుని కుమారత్వం కలిగి సాయంకాలం చల్లపూట దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. చూడండి పేరా, మరి సహవాసం కలిగి ఉన్నారు. వారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞను ఎవడు చెరిపేశాడు? సాతాను. ఏ విధంగా చెరిపేశాడో చూద్దాం పిల్లరా. మరి ఆదికాండము 3వ అధ్యాయం 1-6 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. ఆదాము అవ్వలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే శరీరంలో పాప స్వభావం ఉన్నది, ఆత్మలో పాప స్వభావం లేదు. చూడండి పేరా, మనం ఆలోచన చేయాలి. ఏ విధంగా మరి సాతాను వారిని ఏ విధంగా మరి దేవుని ఆజ్ఞను ఏ విధంగా తప్పించాడు? లేఖనాలు చదువుకున్న పిల్లలు ఆదికాండము 1వ అధ్యాయం 6వ వచనమును 3వ అధ్యాయము 1-6 వచనాలు చదువుకుంటే చాలా చక్కగా రాయబడ్డది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పం యుక్తి గలది. అంటే సర్పమునగా సాతాను అపవాది. అది ఏం చేశాడు? అది ఆ స్త్రీతో ఇది నిజమా? చూడండి పిల్ల, స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. చూడండి పిల్ల, అందుకు స్త్రీ చాలా చక్కగా చెప్పిందండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పాను అని ముట్టకూడదని సర్పంతో చెప్పాను. చూడండి పిల్లరా, అవ్వ చాలా చక్కగా విన్నదాన్ని సరిగా చెప్పింది. కానీ సాతాను ఏం చేశాడు? 4వ వచనంలో, అందుకు సర్పము మీరు చావరు. చూడండి పిల్లరా, ఏ విధంగా మోసం చేశాడు అపవాది అవ్వను ఏ విధంగా మోసం చేస్తున్నాడు. చూడండి పిల్లరా, మరి ఆదాము టచ్ చేసి ఉండొచ్చు. వాక్యంలో రాయబడ్డది, ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడి అపరాధంలో పడ్డారని లేఖనాల్లో రాయబడ్డది. చూడండి పిల్లరా, మరి అపవాది సాతాను ఏ విధంగా అవ్వను మోసం చేస్తున్నాడు అనేది చూస్తున్నట్లయితే 5-6 వచనాలు, ఏలైనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలే వందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూడండి పిల్లరా, దేవుణ్ణే శత్రువుగా చేసే మాటలు మాట్లాడాడు అపవాది. చూడండి, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వల్ల అవుతారు, అందుకోసమే దేవునికి తెలియను, అందుకోసమే తినద్దనడు, తినేసేయండి అని చెప్పేశాడు. చావరు అని చెప్పాడు. చూడండి పిల్లరా, అప్పటి సంది ఆ ఏదైనా తోటలో ఉన్న అవ్వ ఆ చెట్టు ఫలంను చూడలేదా కానీ చూసింది. కానీ ఎప్పుడైతే అపవాది ఆశ చూయించాడో, మీరు మంచి చెడ్డల తెలివి గలవారు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వల్ల అవుతారు అని ఆశ చూపించాడు అవ్వకు. అవ్వ అప్పటి సంది ఏం చేసింది? ఆ స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో
కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. చూడండి బ్రరా, మరి అపవాది ఉచ్చులో పడిపోయి ఏం చేశాడు? అవ్వేం చేసింది? ఆ పండును చూసింది, అపవాది చెప్పకముందు చూసింది, కానీ దాన్ని అంతా ఇంట్రెస్ట్ పెట్టలేదు. కానీ విన్న దేవుని మాట ప్రకారంగా దేవుని మాటకు లోపడ్డది. కానీ ఎప్పుడైతే అపవాది వచ్చి మోసం చేశాడో, ఈ పండును తినద్దన్నాడు, తింటే చస్తారని చెప్పింది, కానీ చావరు, మీరు దేవతల వల్ల అవుతారు, మీ కన్నులు తెరవబడును అని చెప్పాడు. అది దేవునికి తెలుసు అని దేవుణ్ణే శత్రువుగా చేశాడు. చూడండి పిల్లరా, దేవుణ్ణే అవ్వకు శత్రువుగా చూపించి అప్పుడు ఆ పండును అందమైనదిగాను రమ్యమైనదిగాను చూసినప్పుడు అది తిన్నది కాకుండా ఆదాముకుడిచ్చింది. మరి ఆదాము పిచ్చిదానా, నువ్వు దేవుని మాట నీ ధిక్కరించావే అన్నాడా? లేదనలేడే. చూడండి పిల్లరా, వీరిరువురు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, వారిరువురు తప్పు చేశారు. తప్పు చేస్తే సాయంకాలం దేవుడు ప్రతి చల్లపూట వారితో సావాసం కలిగి ఉండేవారు, ఆదాము అవ్వలతోని. ఆదాము వచ్చినప్పుడు, ఆ దేవుడు ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు, తోటలోనికి వచ్చినప్పుడు, ఆదామా ఎక్కడున్నావు? చూడండి పిల్లరా, లేఖనం చదువుకున్న పిల్లరా, 3వ అధ్యాయము ఆదికాండం 3వ అధ్యాయము 8 నుంచి 14 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. చల్లపూట ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట మధ్యలో దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఎక్కడున్నావనెను. అందుకతడు తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినై ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. చూడండి పిల్లరా, అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు చెప్పినవాడెవడు? నీవు తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగాను. చూడండి పిల్లరా, నీవు దిగంబరమని చెప్పిన వాడెవడు? నిన్ను తినవద్దని పండు తింటివా? చూడండి పిల్లరా, అందుకు చూడండి పిల్లరా, తినద్దన్న పండు తింటివా అంటే తిన్నాను, నా తప్పైందని అంటున్నాడా? చూడండి పిల్లలు, ఏ విధంగా దేవుని మాటను మీరి సాతాను ఉచ్చులో పడ్డాడో, దేవునికై శత్రువుగా మాట్లాడుతున్నారు. చూడండి పిల్లరా, ఆదామవ్వలు. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీయే ఆ ఫలములను కొన్ని తీసుకొని నాకు ఇచ్చెను, నేను తింటిని. చూడండి పిల్లరా, నేను నీకు స్త్రీని ఇవ్వమని అడగకముందే నాకు ఇచ్చావే ఆ స్త్రీ ఇచ్చింది, నేను ఇచ్చి తినలేను అంటున్నాడు. చూడండి పిల్లరా, దేవునికి శత్రువుగా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, మరి ఆ స్త్రీని కూడా దేవుడు అడిగాడు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినది, అందుకోసమే నేను తిన్నాను అంటున్నది. పిల్లరా, స్త్రీ కూడా నేను తప్పు చేసిన అనట్లేదు. చూడండి పిల్లరా, మరి సర్పం నన్ను మోసపుచ్చింది, నేను తిన్నాను అంటున్నాడు. పిల్లరా, చూడండి, ఆదాము ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అవ్వ కూడా ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, అందుకు 14 వచనం, అందుకు దేవుడైన యెహోవా సర్పము, నీవు చేసినదేంటి? పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నువ్వు చేయింపబడిన దానవు, నీ కడుపుతో ప్రాకుతూ నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని. చూడండి పిల్లరా, మరి అపవాదికి దేవుడు శిక్షించాడు. మరి స్త్రీ కూడా నువ్వు గర్భం ప్రసవ వేదన పడేటప్పుడు నువ్వు కేకలు వేస్తావు. మరి ఆదాంకు నీవు చెమటోర్చి ఆహారం తిందువు అని వారికి, చూడండి, మరి తప్పుకు వారికి శిక్షించినట్లుగా లేఖనాల్లో రాయబడ్డది. పిల్లరా, మరి వీరేం చేశారు? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. చూడండి పిల్లరా, దేవుడు ఆదామవ్వలకు ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడంటే, శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఇక్కడ ఆలోచన చేయాలి. శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను మీరనంత వరకు దేవుని స్వభావంలో, దేవునితో సల్లపూట సావాసం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మాటను మీరారో, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు. నువ్వు ఆదామంటుండు, నువ్వు నాకు ఇచ్చావే, ఆ స్త్రీ ఇచ్చింది నేను తినలే. ఆ స్త్రీ అంటుంది, సర్పం నన్ను మోసపుచ్చింది అంటున్నారు. పిల్లరా, దేవునికి ఏ విధంగా ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారు ఏ విధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వారి ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. చూడండి పిల్లరా, అందుకోసమే చూడండి పిల్లరా, ఆజ్ఞ అతిక్రమమే పాపంలో వచ్చింది మరణము. ఏంటి? ఏ మరణము? శరీర మరణమా, ఆత్మ మరణం పిల్లరా. అందుకోసమే పిల్లరా, దేవుడు పక్షపాతి కాడు. ఎందుకు? చూడండి పిల్లరా, మనం లేఖనాలు చదువుకుందాం పిల్లరా. మరి రోమీల రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి
14వ వచనంలో రాయబడ్డది పిల్లరా, దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు. ఎవరిని? అందరినీ ఒకే కోణంలో చూస్తాడు దేవుడు. నువ్వు నేను తక్క అని కాదు. దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నారు రోమా సంఘంతో. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించేదరు. చూడండి పిల్లరా, దేవునికి పక్షపాతం లేదు. మరి చూడండి పిల్లరా, 12, 13, 14 వచనాల్లో ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం అనుసారంగా తీర్పు నొందుదురు. చూడండి 13, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులు అవుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లుందురు. చూడండి బెరా, మరి ఏం చేసింది? ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. ఒకనాడు దేవుడు కలిగిన జనులు, అన్ని జనులైన వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రం లేకుంటే, ఆ ధర్మశాస్త్రము లేకుండానే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే వారికి శిక్షించబడునని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. వీరందరూ మరి ఏం చేశారు? అందరినీ లేఖనము పాపంలో బంధించింది. చూడండి పిల్లరా, వీరందరినీ లేఖనము పాపంలో బంధించింది. ఏ ఒక్కరు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక, చూడండి, ఏ ఒక్కరు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకోసమే పిల్లరా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినందున అని లేఖనాల్లో రాయబడ్డది. లేఖనాల్లో రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, చూడండి పిల్లరా, పాపము చేయకుంటే పాపి కాడు. లేఖనం చాలా చక్కగా చెప్తుంది. ఆదాము చేసిన పాపమే అందరికీ వస్తుందని ఈరోజు చాలామంది చెప్తున్నారు. అది కాదు లేఖనం చెప్పేది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకోసమే దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందుకోసమే జీవితకాలం అంతా మరణ భయంతో దాస్యత్వంలో లోబడిన వారందరినీ, చూడండి పిల్లరా, చనిపోతే పాతాళానికి జోగాడే మనందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు నాలాంటి శరీరం ధరించుకొని వచ్చాడు పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో రాయబడ్డది. జీవితకాలం అంతయో మరణ భయంతో, అంటే మరణిస్తామంటే భయం, చూడండి, మరణ భయంతో దాస్యత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. నాలాంటి శరీరం ధరించుకొని యేసుక్రీస్తు వచ్చాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి నాలాంటి శరీరం ధరించుకొని వచ్చాడు. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనలేదు, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రత్యేకమైన శరీరం అని చెప్తున్నారు చాలామంది. ప్రత్యేకమైన శరీరం కాదు, నాలాంటి పాప శరీరాకారంతో కలిగిన ఈ శరీరం ధరించుకొని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన మన పాపాలను తీసివేయడానికి, మనందరినీ పరిశుద్ధులు చేయడానికి, మనందరి పరలోకంలో ఉన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే లేఖనం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ఏం చేశాడండి? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, ఎంత చక్కని మాటలు పిల్లరా. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం అందరినీ పాపములో బందీలుగా ఉన్న వారందరినీ విడిపించడానికి నాలాంటి పాప శరీరాకారంతో యేసుక్రీస్తు శరీరం ధరించుకొని ధర్మశాస్త్రంకు లోపడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. మనందరి కోసం యేసుక్రీస్తు సిలువలో తన చివరి రక్తం బొట్టు వరకు కార్చాడు పిల్లారా. మన పాపాలను తీసివేయడానికి, మనల్ని పరిశుద్ధులు చేయడానికి, మనందరి పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. సిలువలో ఆయన మనందరి కోసం తన ప్రాణం బలిగా గావించాడు. చూడండి పేరా,
మరణించాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనం చెప్తుంది పిల్లరా. ఏది సువార్త? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. 3-4 వచనాలు చదువుకుందాం పిల్లరా. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించేదిని, అదేనమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినంన తిరిగి లేపబడెను. ఇది సువార్త. యేసుక్రీస్తు ఏం చేశాడు? లేఖనము అందరినీ పాపంలో బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి, మరణిస్తే పాతాళానికి జోగడుతున్న మనందరినీ విడిపించడానికి, చూడండి, పాతాళం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి, కొట్టివేసి మనందరి కోసం ఆయన సిలువ యాగం గావించాడు. ఆయన చివరి రక్తం పట్టు మనందరి కోసము కార్చి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు అని లేఖనం చెప్తుంది పిల్లరా. ఇది సువార్త. ఈ సువార్తలో ఉంది దేవుని శక్తి. సువార్తను ప్రకటించాలా ఈరోజు సంఘంలో? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసమే ప్రారంభంలో మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అని ప్రారంభంలో 1వ శతాబ్దంలో చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చి 12 మంది మీద కుమ్మరింపబడ్డది. చూడండి పిల్లరా, ప్రారంభంలో అపొస్తలులు మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు ఆశ్చర్యానికి లోనయ్యారు పిల్లరా. చూడండి పిల్లరా, అపొస్తల కార్యము 2వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు చదువుకుందాం పిల్లరా. అపొస్తలుడు సువార్తను ప్రకటిస్తున్నాడు. మొట్టమొదటిగా ప్రసంగం చేస్తున్న పేతురు గారు, మీరు సిలువకు అప్పగించారు, ఆ జీవాధిపతిని మీరు సిలువకు అప్పగించారు అని, కానీ దేవుడు ఆయనను తిరిగి లేపాడు, ప్రభువుగాను క్రీస్తుగాను లేపాడు అని లేఖనం చెప్తుంది పిల్లరా. లేఖనం చదువుకుంది పిల్లరా. అపొస్తల కార్యము 2వ అధ్యాయం 36 నుంచి 38 వచనంలో చాలా చక్కగా, మీరు సిలువ వేసిన ఈ యేసునే, చూడండి పిల్లరా, మీరేం చేశారు? మీరు సిలువ వేసిన ఈ యేసుని సిలువకు అప్పగించారు. సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయిలు వంశమంతయు రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను. చూడండి పిల్లరా, మీరు సిలువకు అప్పగించారు, కానీ దేవుడు ఆయనను తిరిగి లేపాడు. దానికి మేమందరం సాక్షులము. అందుకోసమే యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటిస్తున్నామని సువార్తను ప్రకటించినప్పుడు వారి హృదయాలు పొడవబడ్డాయట. చూడండి పిల్లరా, వారు ఈ మాట విని, సువార్తను విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా, పేతురు ఏమంటుండు? పేతురు, మీరు మారు మనసు పొంది ఏం చేయాలా? మీరు మారు మనసు పొంది స్వార్థ విన్న తర్వాత హృదయంలో పొడవబడాలి, హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. అప్పుడేం చేయాలి? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి. ఏం చేయాలా? ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు. పరిశుద్ధాత్మను వరములు కాదు, వరము ఆదామవ్వలు పోగొట్టుకున్న ఆ దేవుని కుమారత్వము ఎప్పుడు పొందుకుంటామండి? ఆ దేవుని కుమారత్వము, దేవుని వారసత్వం ఎప్పుడు పొందుకుంటాము? యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందితేనే పొందుకుంటామని చెప్తుంది పిల్లరా. అందుకోసమే లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డది పిల్లరా. ఎప్పుడు ధరించుకుంటాము ప్రభు అయిన యేసుక్రీస్తును? రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో, అందుకోసమే మెట్టుకు చివరకు తిరిగి మీరు సువార్త విన్నారు. సువార్త ద్వారా మీరు హృదయంలో పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు కలిగింది, పాపక్షమాపణిత్వం యేసుక్రీస్తునామంలో బాప్తీసం పొందితే అప్పుడు మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై అప్పుడు మీరు యేసుక్రీస్తును ధరించుకుంటారు. చూడండి, మీ చనిపోయిన ఆత్మ జీవింపబడుతుంది. చూడండి పిల్లలు, మరి యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచన చేయకూడి. ఏమైపోయింది మీ పరిస్థితి? ఎక్కడి నుంచి వచ్చారు? మెట్టుకు చివరకు మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్నారు. ఆ యేసుక్రీస్తును ధరించుకున్న అనుభూతి, ఆనందం మీలో ఉన్నదా క్రైస్తవ సహోదరుడా? యేసుక్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి? ఈ లోకంలో ఏదో ఈ లోక సంపద కలుగుతుందని కాదు, మరి మరణించిన ఆత్మ జీవింపజేయడము. జీవించుచున్నావన్న పేరు మాత్రం మృతులుగా ఉన్న మనము యేసుక్రీస్తు సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది
యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మనము అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుంటామని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి పిల్లరా. అందుకోసమే మన ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుంటామని లేఖనం చెప్తుంది పిల్లరా. అందుకోసమే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలలో క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలో బాప్తీసం పొందుతామని మీరు ఎరగరా, మీకు తెలియదా అంటున్నాడు పిల్లరా. అందుకోసమే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తీసములో అమైంది పాత జీవితం పాతి పెట్టబడ్డాము, తిరిగి లేచాము, నూతన సృష్టి, కొత్త జీవితము. క్రీస్తుని ధరించుకున్నాము, కొత్త జీవితం పిల్లల. అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై అందుకోసమే శరీర విషయమైన ఆలోచన చేయకుండా ఎందుకన్నాడండి? శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఆ శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి నీకు శరీరం గురించి ఆలోచన చేయకుండా అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారు ఏ విధంగా అపొస్తలులు ఏ విధంగా ఏం చేశారండి? వారి జీవితాల్లో మార్పు వచ్చేసింది. వారు ఈ లోక సంబంధమైన సంపదను గురించి ఆలోచించలేదు. ఈ లోకంలో మరి ఆ అంతస్తులు సంపాదించుకోవాలని అపొస్తలులు ఎక్కడా ఆలోచించలేరు. అపొస్తలుడైన పౌలు గారు కూడా తన ఉన్నదంతా సమస్తమును సువార్త నిమిత్తం పణంగా పెట్టాడు. చూడండి పిల్లరా, మీకోసం నా ప్రాణముగా పెడుతున్నాను. చూడండి పిల్లరా, సంతోషంగా వ్యయం చేస్తున్నాను, నన్ను నేను వ్యయపరచుకుంటున్నానని పౌలు గారు అంటున్నాడు పిల్లరా. వారి జీవితాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారి జీవితాలలో ఏ విధంగా వారి జీవితాలు కొనసాగాయి. ఇప్పుడు మనము ఎందుకు వాక్యము శరీర విషయమైన ఆలోచన చేయకుండా అంటున్నాడు. అందుకోసమే మీరు ఒకప్పుడు ఏ విధంగా వచ్చారు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు అని లేఖనం చెప్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2-3 వచనాలు చాలా చక్కగా పడ్డది. మీ అపరాధముల చేత చూడండి బ్రదర్, ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై మీరు ప్రభు అయిన ధరించుకున్న తర్వాత మీరు శరీర విషయం ఆలోచన చేయకుండా ఆ శరీర విషయం ఎంత భయంకరమైంది అని చెప్తున్నాడు. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తు కూడా బ్రతికించెను. చూడండి బ్రదర్, క్రీస్తు మిమ్మల్ని బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకున్నట్టు మనం శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించి కడమ వారి వలె స్వభావసిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఒకప్పుడు ఏమైంది? క్రీస్తు నమ్మకం ముందు దేవునికి శత్రువులుగా ఉన్నాము, శరీరం కోసమే బ్రతుకుతున్నాము, తిను తాగు సంతోషించిండు శరీరం కోరికలు. చూడండి పేరా, కుటి కోసం ఏందట? కోటి విద్యలట. దేనికయ్యా అంటే జానెడు పొట్ట కోసం అంటున్నారు పిల్లరా. కూటి కోసం కోటి విద్యలలో ఎన్నో ఉన్నావు. చూడండి, అందుకోసమే ఆ కోటి విద్యలో నుంచి నువ్వు మెట్టుకు ఏమైపోయింది, చివరకు సువార్తను విన్నావు. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోక రాజ్యము, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్యము జీవిస్తాము. ఏంటి? ఆత్మ. శరీరానికి ప్రతి ఒక్కరికి చావు ఉంటుంది, ప్రతి పుట్టినవాడు గిట్టక మనదాన్ని లేఖనం చెప్తుంది. చూడండి బ్రదరా, అందుకోసమే మీరు ఎక్కడి నుండి వచ్చారో ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై. అందుకోసమే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడండి? మరణంను నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. చూడండి పిల్లరా, లేఖనం చదువుకుందాం పిల్లరా. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు యేసు రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది యూనైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణంను నిరర్ధకం చేసి అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. చూడండి, ఆ క్రీస్తు యేసు ఏం చేయండు? మరణంను నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. చూడండి, సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ప్రకటించాయా యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. అందుకోసమే చూడండి బ్రదర్, శరీరము చాలా భయంకరమైనది. శరీరం కోసం బ్రతకకూడదు, శరీరం గురించి ఆలోచన చేయకూడదని లేఖనం చాలా చక్కగా చెప్తుందండి. మరి మనం ఏం చెప్తున్నామండి? నేను యేసుక్రీస్తు నమ్ముకున్నానండి, నేను ప్రభువును నమ్ముకున్నానండి అని ఈరోజు మనము
బైబిల్ పట్టుకుంటున్నాము, సంఘంకి వెళ్తున్నాము, సంఘంలో వాక్యం వింటున్నాము, పాట పాడుతున్నాము, కానుక వేస్తున్నాము. మళ్ళా ఈరోజు సంఘానికి వెళ్ళినామే, ఏం వాక్యం విన్నావు? ఏం చెప్తున్నది వాక్యము? శరీరం కోసం బ్రతకమంటుందా? ఆత్మ కోసం బ్రతకమంటుందా? ఆత్మ కోసం బ్రతకాలయ్యా. శరీరం కోసము బ్రతికిన వారు శరీరం కోసము, ఈ కోటి కోసం, కోటి విద్యలు అన్నీ చూడండి. ఈరోజు ఎంతోమంది కోట్లు 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 మరి సంపాదిస్తున్నారు. మరి చనిపోయినప్పుడు వారు తీసుకెళ్తున్నారా? రాంగేం తేలేదు, పొంగేం కొండవ్వలేదు. బైబిల్ చాలా చక్కగా చెప్తుంది, రాంగేం తేలేదు, పొంగేం కొండవలేదు. కనిపిస్తున్న ఈ శరీరంలో కనిపించని ఆత్మన్నది. ఈ ఆత్మన్నంత వరకే ఇవన్నీ. ఈ ఆత్మల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించు, ఇప్పటికైనా ఆలోచించు. అందుకోసమే శరీరానుసారులు, శరీరం మీద మనసు ఉందని చెప్తుంది పిల్లరా. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-8 వచనాలు, శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుదురు. చూడండి పిల్లరా, శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మీద మనసు ఉంచురు. ఆత్మానుసారమైన మనసు మరణము. చూడండి, శరీరానుసారమైన మనసు మరణము, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది. చూడండి పిల్లరా, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నదట. ఇయాల అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. చూడండి పిల్లరా, శరీరానుసారమైన మనసు ఎప్పుడట? దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోపడదు, ఎంత మాత్రమును లోపడనేదదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. చూడండి ఎంత అద్భుతం పిల్లరా వాక్యం. అందుకోసమే శరీరానుసారంగా ప్రవర్తించకూడదు. శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి శరీరంలో ఉన్న శరీరం చాలా భయంకరమైంది. అందుకోసమే ఈరోజు జరుగుతున్న అల్లర్లు ఏంటి? శరీరంలో కలిగే భోగేచ్ఛల నుండియే కదా. యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? శరీరంలో కలిగే భోగేచ్ఛ. చూడండి, నేనే, నాదే. చూడండి, శరీరం ఎంత భయంకరమైంది, అంతా నా మాట వినాలి. చూడండి పరా, ఎంత భయంకరమైనది. అందుకోసమే శరీరంలో భోగేచ్ఛ. ఆ భోగేచ్ఛల కొరకు ఈరోజు యుద్ధాలు, పోరాటాలు జరుగుతున్నాయి. అందుకోసమే ఆత్మానుసారంగా నడాలి. ఆత్మానుసారంగా నడిస్తే శరీర కోరికలను నెరవేర్చరు. అందుకోసమే చాలా చక్కగా రాబడ్డది పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై, చూడు మనము యేసుక్రీస్తుని ధరించుకున్న మనకు ఆ అనుభూతి ఉన్నదా? మరి యేసుక్రీస్తును ధరించుకున్న వారు ప్రారంభంలో అపొస్తలులు మరి ఏ విధంగా, అపొస్తలుడైన పౌలు గారు ఏ విధంగా వారి జీవితంలో కొనసాగించారు? వారు ఈ లోక సంబంధమైన వాటిని గురించి ఆలోచించారా? ఆలోచించలేదు. మరి మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నానంటున్నాము. మరి ఈరోజు శరీరం కోసం ప్రాకులాట, ఈ లోక సంబంధమైన సంపద కోసం ఆ పాకులాడుతున్నాం. ఎందుకు పాకులాడుతున్నాం? ఆలోచన చేయాలి. అందుకోసమే శరీరానికి ఆశలు కల్పించేవాడున్నాడు సాతాను. వాడు ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని చూపెడతాడు. ఏం చేస్తాడు? చూడండి పిల్లరా, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనము, లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మము తండ్రి వలన పుట్టినవి కావు. చూడండి పిల్లరా, ఈ ఆశలు కల్పించేవాడు సాతాను ఉన్నట. ఇవి తండ్రి వలన పుట్టినవి కావట. చూడండి పిల్లరా, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును. చూడండి పిల్లరా, ఇదంతా ఒకరోజు గతించిపోతుంది. అందుకోసమే లోకము దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిల్చును. చూడండి పిల్లరా, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిల్చును. ఈ ఆత్మ మరి నిత్యము జీవించే పరలోకముకి వెళ్ళిపోతుంది. దేవునితో జీవించే గొప్ప భాగ్యము. దేవుని మాట ప్రకారంగా ఆత్మానుసారంగా జీవిస్తే ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో శరీరం ఒకటి చెప్తుంది, ఆత్మ ఒకటి చెప్తుంది. రోజు పోరాటం జరుగుతుంది. చూడండి పిల్లరా, శరీరము చాలా భయంకరమైంది. అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకునకూడి అంటున్నారు పిల్లరా. చూడండి పిల్లరా, శరీరేచ్ఛలను నెరవేర్చుకునకూడి. అందుకోసమే శరీరాశలు చాలా భయంకరమైనది. అందుకోసమే క్రీస్తులోనికి బాప్తీసం పొందినప్పుడు మనము క్రీస్తును ధరించుకుంటాము. గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో చాలా చక్కరపడింది. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. చూడండి బ్రదర్, మీరందరూ ఏకంగా ఉన్నారు. అందుకోసమే క్రీస్తు నాయందు జీవించుచున్నాడని పౌలు గారు అంటున్నాడు పిల్లరా.
గలతీయులకు రాసిన పత్రిక 2:26 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము మరి నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారులు అందరి విశ్వాసం అందు జీవించుచున్నానని గలతీయులకు రాసిన పత్రిక 20 రాయబడ్డది పిల్లారా. అందుకోసమే మనం ఏ విధంగా జీవిస్తున్నాం, అందుకోసమే శరీరం గురించి ఆలోచన చేసుకోకూడదు, శరీరం విషయంలో ఆలోచన చేసుకోకూడదు. అందుకోసమే గలతీయులకు రాసిన పత్రిక 5:24-25 రాయబడ్డది, క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. చూడండి, క్రీస్తు సంబంధం ఏం చేస్తాడా? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. మనం ఏం చేయాలా? ఆత్మను అనుసరించి జీవించేవారము. క్రైస్తవులు ఎప్పుడు ఆత్మను అనుసరించి జీవించిన వారము. అందుకోసమే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. చూడండి బ్రదర్, ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఎప్పుడు శరీరం నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏదో కావాలి, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. ఏం చూడండి పిల్లరా, శరీరము కోటి కోసం కోటి విద్యలు శరీరం కోసం. మరి కనిపించే శరీరంలో కనిపించని ఆత్మనది, ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం చేస్తుంది అని ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచన చేయాలి. అందుకోసమే ఆత్మచేత శరీర క్రియను చంపాలి, ఆత్మచేత శరీర క్రియను చంపాలని లేఖనం చెప్తుంది. అందుకోసమే మనం ఏం చేస్తున్నాం పిల్లరా? మరి మనల్ని మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తుని ధరించుకున్న నీవు నేను క్రీస్తుని నమ్ముకుంటున్న మనము ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎందుకు ఈ అలజడి? దేనికోసం ఈ అలజడి ఎందుకు? చూడండి బ్రదర్, వాక్యం గొప్పది, ఆత్మనియమం గొప్పది, ఆత్మనియమంకు లోబడాలి. అపొస్తలులు ప్రవక్తలు ఏం చేశారు? ఆత్మనియమంకు లోబడ్డారు. వారు ఈ లోక సంబంధమైన సంపదల కోసం ఆలోచించలేరు. నువ్వెక్క నేను తక్క అనలేరు. వాక్యం ప్రకటించారు, సువార్తను ప్రకటించారు. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని సువార్తని ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనిషిని మారుతుంది, కానీ మనిషి మార్చలేడు. ఎప్పుడు వాక్యమే మనిషిని మారుతుంది, కానీ ఎవరు మనిషి మార్చలేరు. చూడండి, ఒక మనిషి ఆ మనిషి కోసం కొంతవరకు నటన చేస్తాడే, కానీ వాక్యం ఏం చెప్తుంది? మనిషిని మారుస్తుంది. సువార్తనే దేవుని శక్తి. ఆ దేవుని శక్తే నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆ సువార్తనే ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించి మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగాలి పిల్లరా. మరి మనం ఏం చెప్తున్నాము? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి పిల్లరా. మరి చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 6:19 పరిశుద్ధమైన మీ శరీర బలహీనతలను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకు అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో, ఒకప్పుడు ఏ విధంగా క్రీస్తులోనికి రాకముందు దేవునికి శరీరం కోసం ఏ విధంగా అప్పగించుకున్నామో అలాగే పరిశుద్ధత కలుగుటకు ఇప్పుడు మీ అవయవములను నీతికి సాధనాలుగా అప్పగించుకోండి. ఇప్పుడు ఏం చేయాలా? మీ శరీరాలను నీతికి సాధనాలుగా అప్పగించుకోవాలి. ఏం చేయాలి? ప్రతిరోజు వాక్యం చదవాలి, వాక్యం అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోవాలి. ఎవరు చెప్పినా వినాలి. అది వారు చెప్పింది బైబిల్ ప్రకారంగా ఉన్నదా లేదా అని మనల్ని మనమే చర్చించుకోవాలి. వాక్య ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇప్పుడు లోక ప్రపంచంలో నుంచి వాక్య ప్రపంచంలోకి రావాలి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. అప్పుడు మన ఆత్మీయ జీవితము ఫలభరితమవుతుంది. అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై, అపొస్తలులు ఏ విధంగా యేసుక్రీస్తును ధరించుకున్న వారై ఏం చేశారు? వారు ఈ లోకం గురించి వైపు చూడలేరు. ఈ లోక సంపదన గురించి ఆలోచించలేదు. అందుకోసమే ఈరోజు క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నామే, క్రీస్తును ధరించుకున్నామంటున్నామే. ఏంటి మరి ఈ లోకం కోసం తపన? ఇది లేదు, అది లేదు, కోటలు కట్టుకుంటున్నాం, మేడలు కట్టుకుంటున్నాం, ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకుంటున్నాం. ఎందుకు? వాక్యంకు లోబడాలి, ఆత్మనియమంకు లోబడాలి. మనం తీసుకున్న బాప్తీసాలు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. బైబిల్లో ఉన్న సిద్ధాంతం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి అని చెప్తుంది. యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందే అప్పుడు సువార్తను విని హృదయాల్లో పశ్చాత్తాపం కలగాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలని బైబిల్ చెప్తుందయ్యా. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరం క్రీస్తును మరి ధరించుకున్న వారమని చెప్తుంది బైబిల్. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? వాక్యం వింటున్న సహోదరుడా, అందుకోసమే ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీర విషయమైన ఆలోచన చేసుకొనకుడి. చూడండి, మెట్టుకు ఏమని చెప్తుంది? చాలా చక్కగా చెప్తుందండి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై, చివరకు మనము
లాస్ట్ స్టేజీ మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తు మెట్టు కంటే సువార్తను విన్నాము ఎక్కడనో, సువార్తను విన్నాము, యేసుక్రీస్తు నమ్ముకోండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, నిత్యము జీవించేది. మరి దేవుని కుమారులము, దేవుని ఇంటివారము, పరలోక వారసులమైతామని సువార్తను విన్నాము. హృదయంలో పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు పొందాము, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము అప్పుడు మరి పాత జీవితాన్ని బాప్తిసంలో పాతిపెట్టేస్తాము. తిరిగి లేవడం వల్ల నూతన సృష్టి, క్రీస్తులోనికి బాప్తిసం పొందే మనం క్రీస్తును ధరించుకుంటాము. అప్పుడు ధరించుకున్న వారమై శరీరం గురించి ఆలోచన చేసుకోకూడదు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు, సంఘంలో చేర్చబడిన మనము సంఘంతో సావాసం కలిగి ఉండాలి. అపస్తుల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండాలి. అప్పుడు వాక్యం ద్వారా మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు మన జీవితాల్లో మార్పు కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? సువార్తను ప్రకటిస్తాము, లోకం వైపు చూడము. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని గురించి, యేసుక్రీస్తు మరణ సమాధి గురించి సువార్తను ప్రకటిస్తాము. అందుకోసమే మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై శరీర విషయమైన ఆలోచన చేసుకొనకుడి. మరి మనం ఆలోచన చేద్దామా? ఆలోచన చేస్తే శరీరానికి ఆశలు కల్పించేవాడున్నాడు వాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవడంబం వాళ్ళు అలానే చెప్తారండి. లోకంలో ఉన్నది ఏంది? రంగుల ప్రపంచాన్ని చూడు, ఆనందించు, దీనికోసమే నువ్వు పుట్టావు అని శరీరానికి ఆశలు కల్పిస్తాడు. నువ్వు ఆదివారం పోయిరా, మళ్ళా తర్వాత మళ్ళీ ఇటరా అని చెప్తాడు. అందుకోసమే శరీరానికి ఆశలు కల్పిస్తాడు. చూడండి పర్రా, ఆదామవ్వలను ఏ విధంగా అయితే దేవత్వంలో దేవుని కుమారులుగా ఉన్నవారిని మీరు దేవతల వలైతారు అని పండును ఆశను చూపించాడు. చూడండి పర్రా, ఏ విధంగా ఈరోజు మరి క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి ఒకవేళ తప్పించునేమో అని పౌలు గారు భయపడుతున్నాడు. ఆ సరళత నుండి తప్పించునేమో మరి వాడు వాక్యము ఆత్మనియమంకు లోబడాలి. అపొస్తలుల జీవితాల్లో ఏ విధంగా క్రీస్తులోనికి వారు ప్రయాణమయ్యారు, వారు ఎందుకు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఇప్పుడు మనము 10 సంవత్సరాలు అవుతున్నా, 20 సంవత్సరాలు అవుతున్నా, వెళ్తున్నాము, వింటున్నాము, కానీ ఎప్పుడు నువ్వు సువార్తను ప్రకటిస్తావు? ఏంటి నువ్వు తీసుకున్న బాప్తిసం సరి అయినా? ఒక్కసారి బైబిల్ దగ్గరికి రా, బైబిల్లోని ఆత్మనియమం నువ్వు అనుసరించు. నేను చెప్తున్నాను కాదు, బైబిల్ చెప్తుంది. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 36 నుంచి 38 వచనంలో ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ఆజ్ఞను అనుసరించు. ఆజ్ఞ దగ్గరికి రా, బైబిల్ దగ్గరికి రా, బైబిల్ చూడు, బైబిల్లోని ఆత్మనియమం అనుసరించి జీవించాలి. అప్పుడు మనము బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం బాప్తిసం తీసుకుంటే మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు మనము వాక్యంకు లోబడతాం, వాక్యానుసారంగా జీవిస్తాం. మనం అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారమై మన ఆత్మ నియమం అనుసరించి జీవిస్తాము. శరీర విషయమైన ఆలోచన చేసుకోకూడదు. ఆలోచన చేసుకున్న ఎలా ఒకవేళ శరీరం కోసం ఆశలు కల్పిస్తేవాడు సాతాను ఉన్నాడు. వాడు సాతానుకు సిద్ధపరిచిన నరకము భయంకరమైంది. పురుగు చావదు, అగ్ని ఆరదు. మరి నరకానికి వెళ్తావా? మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారే నిత్య జీవానికి వెళ్తావా? ఈ రెండు మన ముంగట్నే ఉన్నాయి పిల్లారా. ఏది కోరుకుంటావో అది నీ ఇష్టం పిల్లారా. మరి ఇంతవరకు మరి చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీర విషయం ఆలోచన చేసుకునకూడి అనే అంశం ద్వారా ఎన్నో విధాలుగా శరీరము ఆత్మ ఏ విధంగా మరి ఉంటుంది, ఆ శరీర స్వభావం ఏంటి, ఆత్మ స్వభావం ఏంటి అనేది ఈరోజు మరి ఎన్నో వాక్యాల ద్వారా హెచ్చరించిన విధానపడి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాట ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యతా భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.